హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మనము గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు కానీ, కాలేజ్‌లో ఉన్నప్పుడు కానీ, మనకు ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. కొన్ని వందల మంది ఉంటారనమాట. ఏదైనా పోస్ట్ పెట్టినా, లేకపోతే ఏదైనా రీల్ చేసి అట్లాంటివేమైనా పెట్టినా సరే, వందల మంది లైక్ చేస్తుంటారు, కామెంట్స్ చేస్తుంటారు. అబ్బాయిలైతే అబ్బా! హీరోలో ఉన్నారా, నెక్స్ట్ హీరో దొరికేసాడు మన ఇండస్ట్రీకి అని చెప్పి అంటారు. అమ్మాయిలైతే అబ్బా! ఏంజెల్ ఇంకేముంది హీరోయిన్ అయిపోతావు ఇంకా మామూలుగా లేవు అని చెప్పి రకరకాల కామెంట్‌లు చేస్తుంటారనమాట. అవన్నీ చూసి చాలా ఎక్సైట్ అవుతూ ఉంటాం స్టార్టింగ్ ఫేజ్‌లో అనమాట. ఆ ఏజ్ అట్లాంటిది, మనం ఏం చేయలేం. నెమ్మదిగా ఏజ్ గడిచే కొద్దీ ఏమంటే, ఆ ఎక్సైట్‌మెంట్ అనేది తగ్గిపోతుందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్‌లే పెట్టాలనిపించదు ఎవరికీ కూడా. ఇది ఏజ్ పెరిగే కొద్దీ కూడా మనలో వచ్చే మెచ్యూరిటీ అన్నమాట. తప్పేం కాదు ఇదంతా కూడా. ఆ ఏజ్‌లో అలా ఉండడం కరెక్టే. తర్వాత తర్వాత తగ్గిపోయి రియాలిటీ అనేది తెలుసుకోవడం కూడా అంతే కరెక్ట్ అన్నమాట. సో, ఏమవుతుందంటే నెమ్మదిగా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. మనం చాలా బయట తిరుగుతూ ఉంటాం. కొద్ది కొద్దిగా ఏమంటే అవాయిడెన్స్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. వాళ్ళు మనల్ని అవాయిడ్ చేయడమో, లేకపోతే మనం వాళ్ళని అవాయిడ్ చేయడమో చేస్తూ ఉంటాం మొత్తానికి. ఇంకా అల్టిమేట్‌గా వెళ్ళే కొద్దీ ఏమంటే ఒక 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి మనకు ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఇదివరకు వందల మందిని మెయింటైన్ చేసిన మనము, మన ఫ్రెండ్స్ సర్కిల్ ఎంత నారో అయిపోతుందంటే ఈవెన్ 1 ఆర్ 2 ఉంటారు అంతే అన్నమాట. ఆ 1 ఆర్ 2తో కూడా మనం వారానికో లేకపోతే నెలకొకసారి మాట్లాడితే చాలా ఎక్కువ. ఎందుకంటే మనుషుల యొక్క ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయన్నమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ మారిపోవడం అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటదన్నమాట. ఏదో జస్ట్ వీళ్ళు కావాలని అవాయిడ్ చేస్తున్నట్టు కాదు. వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు. వాటెవర్ ఇట్ ఈస్ అన్నమాట. చాలా ఫ్యాక్టర్స్ అయితే దీనైతే కాంట్రిబ్యూట్ చేస్తాయి దీనికి. సో, వీళ్ళైతే అవాయిడ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంటారన్నమాట. సో, ఈ అవాయిడెన్స్ అనేది ఎలా జరుగుతుంది? ఎందువల్ల పీపుల్ మనల్ని అవాయిడ్ చేస్తారు? లేపోతే ఎప్పుడు పక్క వాళ్ళే కాదు కదా! మనం కూడా కొంతమందిని అవాయిడ్ చేస్తుంటాం మన లైఫ్‌లో. ఇదివరకు ఉన్నంత క్లోజ్‌గా కొంతమందితో మూవ్ అవ్వము. అన్ని విషయాలు షేర్ చేసుకోము. ఎక్కువసేపు మాట్లాడడం అలాంటివేమి ఉండవనమాట. తగ్గిపోతాయి ఇవన్నీ కూడా. సో, ఎలా జరుగుతుంది ఈ అవాయిడెన్స్ అనేది? లేపోతే ఒక వ్యక్తి నిన్ను అవాయిడ్ చేస్తున్నారు. మనకు ఎట్లా తెలుస్తుంది? మనం ఇంకా గౌరవప్రదంగా ఆ పొజిషన్ నుంచి తప్పించుకోవాలి, లేకపోతే తప్పుకోవాలని చెప్పి మనకెలా అర్థమవుతుందనేదైతే ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫిజికల్ అవాయిడెన్స్ అనమాట. ఒక పర్సన్ ఇదివరకు చాలా బాగున్నారు. అంతా బాగున్నారు. అన్ని చోట్లకి తిరిగారు. అంతా బాగుంది. నెమ్మదిగా ఏమవుతుందంటే, ఫిజికల్ అవాయిడెన్స్ అంటే ఏంటంటే, మీరు ఏ ప్లేసెస్‌లో అయితే మిమ్మల్ని మీట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయో, ఆ పర్సన్ ఆ ప్లేసెస్‌ని విజిట్ చేయడం తగ్గించేస్తారనమాట. వాళ్ళు అనుకుంటుంటారు. అబ్బా! ఈ టైంలో ఇప్పుడు గనుక ఆ మాల్‌కి వెళ్ళామంటే, లేకపోతే ఆ ఏరియాకి వెళ్ళామంటే వాడు అక్కడే ఉంటాడు. మళ్ళా వాడిని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకులే మళ్ళా చూద్దాంలే అని చెప్పి అటువంటి ఫిజికల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేస్తారనమాట. సో, ఎందుకంటే మిమ్మల్ని మీట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఎక్కడెక్కడైతే ఉంటుందో వాటిని విజిట్ చేయడానికి తగ్గిచ్చేస్తారనమాట. వెళ్ళడానికి తగ్గిచ్చేస్తారనమాట. సో, ఈ విధంగా ఏమంటే మిమ్మల్ని మీట్ అయ్యే ఛాన్స్ తగ్గిపోతుంది కాబట్టి, వాళ్ళు కొద్దిగా అవాయిడ్ చేసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇది నంబర్ 1 థింగ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సెకండ్‌దొచ్చేసి లిమిటెడ్ కమ్యూనికేషన్ అనమాట. కమ్యూనికేషన్ అనేది చాలా తగ్గిపోతుంది. అంతకుముందు వరకంతా చాలా బావుంటుంది. అన్నీ తిరుగుతారు. మొత్తం అంతా బావుంటుంది. ఎక్కువ స్టూడెంట్ లైఫ్‌లో ఇలా జరుగుతూ ఉంటుందనమాట. చాలా చోట్ల తిరుగుతుంటారు. ఎక్కడికెళ్ళినా సరే ఒకళ్ళే ఎప్పుడు వెళ్ళరనమాట. ఒక ఇద్దరు, ముగ్గురు, నలుగురిని తీసుకెళ్తారు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా సరే. నెమ్మదిగా ఏమవుతుందంటే ఈ కమ్యూనికేషన్ అనేది తగ్గిపోతుందనమాట. మీ యొక్క మధ్యలో మెసేజెస్ కానీ, మాట్లాడుకోవడం గానీ, గంటల తరబడి మాట్లాడుకోవడం గానీ, ఇవన్నీ నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయనమాట. మనకు అర్థం కాదు. ఏంటి ఈడు తగ్గిచ్చేసాడు సడెన్‌గా ఎలా అయిపోయింది ఏంటి అని చెప్పి మనం అనుకుంటుంటాం. అదేమంటే ఒక ఫేజ్ అనమాట. అవాయిడెన్స్‌లో అదొక ఫేజ్ అనమాట. సో, కమ్యూనికేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుందనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డిలేడ్ రెస్పాన్సెస్. ఇది ఎక్కువ మనం చాలా చోట్ల చూస్తుంటాం. చాలామంది అనుకుంటూ ఉంటారు. ఏంట్రా వీడు ఒకసారి మెసేజ్ పెట్టిన తర్వాత 2, 3 రోజులు గాని రిప్లై ఇవ్వడు. లేకపోతే ఫోన్ చేసిన తర్వాత 5 రోజులు గాని అసలు మళ్ళా ఏమైందో తెలుసుకోడు అసల. ఇలా ఉండేవాడు కాదు కదా! అని చెప్పి అనుకుంటూ ఉంటాం అనమాట. ఎందుకంటే అవతల పక్క వ్యక్తి అవాయిడ్ చేయడం చూస్తున్నాడు. లేకపోతే అతను వేరే ఇష్యూస్ ఉన్నాయి. అతను వేరే ప్రయారిటీస్ వచ్చేప్పుడు ఆ ప్రయారిటీస్ మీద అతను కాన్సంట్రేట్ చేస్తున్నాడు. ఈ యొక్క పర్సన్‌తో మాట్లాడేంత టైం అతని దగ్గర లేదు. క్లియర్ అనమాట ఇదంతా కూడా. ఏమంటే వీళ్ళు వాటెవర్ రీజన్స్ అనమాట. వాళ్ళకేదో ఇష్యూస్ ఉండొచ్చు. ఆ ఇష్యూస్ మీద వాళ్ళు ఎక్కువ కాన్సంట్రేట్ చేయడం వల్ల పక్కవన్నీ కూడా వాళ్ళకి చాలా తక్కువ అనిపిస్తున్నాయన్నమాట ఆ టైంలో. సో, వీళ్ళేం చేస్తుంటారంటే ఎవరైనా ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా సరే వాడు ఎక్కువ రెస్పాండ్ అవ్వరు. వెంటనే రెస్పాండ్ అవ్వరనమాట. ఇదివరకు ఏమైనా అంటే వీడే ఫోన్ చేసి ఫస్ట్ మాట్లాడేవాడనమాట. రోజు పొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పడాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. కానీ ఇప్పుడేమంటే మనంతట మనం చొరవ తీసుకొని వాళ్ళకి మెసేజ్ చేసినా, ఫోన్ చేసినా అవతల పక్కన వ్యక్తి దగ్గర నుంచి సరైన రెస్పాన్స్ ఉండదు. ఆ రెస్పాన్స్ వచ్చినా సరే ఎప్పటికో వస్తుందనమాట. సో, నెమ్మదిగా మనకే అర్థమవుతుంటుంది. ఓకే. దిస్ గై హాస్ సమ్ అదర్ ప్రయారిటీస్. మనంతట మనమే మర్యాదగా వెళ్ళిపోవాలి అని చెప్పి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎక్స్‌క్యూజెస్ చెప్పడం అనమాట. మీరేదైనా ప్లాన్ జేస్తారు. ఇదివరకు అతనే ఆ పర్టిక్యులర్ పర్సనే పర్టిక్యులర్ గ్రూప్‌లో చాలా యాక్టివ్‌గా ఉండి అందరికి ఫోన్ జేసి, ఒక తాటి మీద తీసుకొచ్చి ఎక్కడికైనా వెళ్దామంటే మొత్తం ప్లాన్ చేసాడన్నమాట. సపోజ్ ఇప్పుడు ఈ ఫేజ్‌లోకొచ్చిన తర్వాత ఏదైనా ప్లాన్ జేసుకొని ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి. ఆ లాస్ట్ మొమెంట్‌లో అరే! నా వల్ల కాదురా! నాకు హెడేక్‌గా ఉంది. లేకపోతే సంథింగ్ ఏదో అర్జెంట్ ఏదో పనేదో వచ్చింది. నేను రాలేను. నా వల్ల కాదు. మీరెళ్ళొచ్చేసేయండి అని జెప్పేసి వాటెవర్ రీజన్ ఏదో చెప్పి అవాయిడ్ చేయడానికైతే ట్రై చేస్తారన్నమాట. ఎందుకంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. సో, ఈ విధంగా ఎక్స్‌క్యూజెస్ అయితే ఎక్కువవుతాయన్నమాట ఈ ఫేజ్‌లో. ఇలాంటి ఎక్స్‌క్యూజెస్ ఏదో లేని రీజన్స్ చెప్పొచ్చో, లేకపోతే నిజంగా ఏదైనా రీజన్ ఉండొచ్చు. వాటెవర్ ఇట్ ఈస్ దే వాంట్ టు అవాయిడ్ దట్ పర్టిక్యులర్ ఇంటరాక్షన్ అన్నమాట. సో, ఈ విధంగా ఏమంటే ఎక్స్‌క్యూజెస్ అయితే చెప్పడం అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి
చేంజింగ్ ప్లాన్స్. మీరు ఇప్పుడు అనుకున్నాం కదా, ఏదైనా ఒక ప్లాన్ వేసుకున్నారు, మీరు ఏదైనా చేద్దామని చెప్పి అనుకున్నారు, మీరు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు, అంతా రెడీ అయిపోయారు, ఏదో మూవీకి వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు, మొత్తం అంతా లాస్ట్ మినిట్ వరకు అంతా బాగుంది, టికెట్స్ అన్ని తీసేసుకున్నారు అనమాట. లాస్ట్ మినిట్లో వాళ్ళు ఫోన్ చేసి, అరే నా వల్ల కావడం లేదురా, చేంజ్ ద ప్లాన్, నెక్స్ట్ నెక్స్ట్ రోజు వెళ్దాం, లేకపోతే తర్వాత ఎప్పుడైనా వెళ్దాం అని చెప్పి ప్లాన్స్ అనేవి చేంజ్ చేస్తుంటారు అనమాట. మీరు ఏ రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే, పర్సనల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నా, లేకపోతే ఈవెన్ రిలేటివ్స్ మధ్యలో ఇవన్నీ కూడా చాలా ఎక్కువ జరుగుతుంటాయన్నమాట. కొంతమంది అంతవరకు చాలా బాగుంటారు. ఒక్కసారిగా ఏమవుతుందంటే ఇంటికి రావడం తగ్గిచ్చేస్తారు. లేకపోతే మొత్తం దూరం పెట్టడం చేస్తుంటారన్నమాట. ఏదైనా అనుకున్నాం, ఏదైనా చేయాలనుకున్నా సరే వాళ్ళ టైంకి రారు. ఏమంటే ఏదో సంథింగ్ ఏదో అర్జెంట్ పనొచ్చింది, మాకైతే వేరే పనుంది, నువ్వైతే వెళ్ళిపోరా అని చెప్పేసి మనకు చెప్పేస్తారన్నమాట. ప్లాన్ చేంజ్ అయిపోయిందని చెప్పి చెప్తుంటారన్నమాట. మనకు అర్థం కాదు ఏమిరా అంటే ఇదంతా అవాయిడెన్స్‌లో ఒక పార్ట్ అన్నమాట ఇదంతా కూడా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అవాయిడింగ్ ఐ కాంటాక్ట్. పొరపాటున మీరు ఎక్కడో చోట కలుసుకున్నారనుకోండి, ఏదైనా ఒక పార్టీ గాని, లేకపోతే ఏదైనా ఫ్యామిలీ గ్యాదరింగ్స్‌లో గాని, లేకపోతే ఎక్కడైనా సంథింగ్ ఏదో ఎవరిదో పెళ్లవుతుంది, ఆ పెళ్ళిలో కలుసుకున్నారనుకోండి, మీతోటి కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడడం తగ్గిచ్చేస్తారనమాట. ఎందుకంటే దే డు నాట్ వాంట్ ఇట్ అనమాట. సో, ఇలాంటి టైంలో ఏం జరుగుతుందంటే, మీరు ఎదురుగుండా వస్తున్నప్పుడు దూరంగా వెళ్ళిపోవడము, లేకపోతే మీరు ఒకవేళ పలకరించినా సరే, సర్లే ఏముందని చెప్పేసి అట్లాగా హాయ్, హాయ్ అని చెప్పేసి వెళ్ళిపోవడము, ఆ విధంగా చేస్తుంటారనమాట. అంతే తప్పితే కళ్ళలో కళ్ళు పెట్టి ఇంటరాక్షన్ అవ్వడానికి కూడా వాళ్ళకైతే ఇష్టం ఉండదనమాట. ఇది క్లియర్ కట్ ఆఫ్ అవాయిడెన్స్ అనమాట. మీకింక అర్థమైపోవాలి ఆ మూమెంట్ తోటి. ఓకే. వీళ్ళు మనల్నయితే అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. లెట్ అస్ లీవ్ దిస్ హియర్ అని చెప్పి. అంతే తప్పితే దాన్ని పట్టుకొని వేలాడి ఎందువల్ల ఎలా అవుతుందంటే, మీకైతే సరైన మీరు ఎక్స్‌పెక్ట్ చేసే సమాధానం ఎప్పుడు రాదు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా జీవితంలో మనం ఎప్పుడు డిసప్పాయింట్ అవుతామంటే, మనం ఎక్స్‌పెక్ట్ చేసిన సమాధానం అవతల పక్క వ్యక్తి దగ్గర నుంచి రానప్పుడే మనం ఎక్కువ డిస్సాటిస్ఫై అవుతాం అనమాట. సో, అందువల్ల మీరు ఎక్స్‌పెక్ట్ చేయదు ఏది కూడా. ఓకే. వాళ్ళకి ఇప్పుడు మనతోటి రావడం ఇష్టం లేదు. లేకపోతే మనతో మాట్లాడడం ఇష్టం లేదు అని చెప్పి, మాకు మనం అర్థం చేసుకొని అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేయండి. అంతే తప్పితే గొడవ పెట్టుకొని ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు ఇట్లా జరిగింది? ఏం జరిగింది చెప్పు. నేనేం మారాలో చెప్పు. నువ్వెందుకు మారాలి? అర్థమవుతుందా? నువ్వెందుకు మారాలి? సో, వదిలేసేయి. సో, ఇది క్లియర్ కట్ ఆఫ్ ఎవిడెన్స్ అనుకో అంతే. వదిలేసి మన పని మనం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళిపోదాం అనమాట. సో, ఈ విధంగా ఐ కాంటాక్ట్ అవాయిడ్ చేస్తున్నారు, ఏదైనా గ్రూప్‌లో ఉన్నప్పుడంటే ఖచ్చితంగా అర్థం చేసుకోండి. ఇట్స్ సైన్ ఆఫ్ అవాయిడెన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చి సీకింగ్ డిస్టెన్స్ అనమాట. మీరేదైనా ఒక గ్రూప్‌లో కూర్చున్నారు. ఇదివరకు ఎప్పుడైనా ఏదైనా అయిందంటే మీ ఇద్దరే పక్కపక్కన కూర్చునేవాళ్ళు. ఎంతమందున్నా సరే మీ ఇద్దరు పక్కన కూర్చునేవాడనమాట. ఈవెన్ ఒకవేళ ఆ వ్యక్తి గనక మీకన్నా ముందొచ్చాడంటే మీ పక్కన కూర్చోడానికి అతను ఒక సీట్ అయితే ఉంచేవాడనమాట ఎప్పుడు కూడా. బట్ ఇప్పుడు అలా లేదు పరిస్థితి. సో, ఏం చేస్తుంటారు, ఒకవేళ మీరొచ్చినా సరే, ఇద్దరు ఒక టైంకి వచ్చినా సరే, వీళ్ళెక్కడో మూల కూర్చుంటారు, వీళ్ళు ఇంకెక్కడో ఓ మూల కూర్చుంటారనమాట. సో, మీ ఎదురుగుండా కూర్చోవడం లేకపోతే మీ పక్కన కూర్చోవడానికి కూడా ఇష్టపడరనమాట వీళ్ళు. సో, ఈ విధంగా ఏమంటే అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఇన్విటేషన్. ఈ పర్టిక్యులర్ పర్సన్ ఏదైనా ఒక గ్యాదరింగ్ ఏర్పాటు చేస్తున్నారు, ఒక పార్టీ ఇస్తున్నారు అంటే ఇంటెన్షనల్‌గానే మీకైతే ఎటువంటి ఇన్విటేషన్ రాదు. ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు చాలా మంది చెప్తుంటారు. మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడి, "అరే! అదేంట్రా మొన్న పార్టీ పెట్టావంట కదా! నన్నెందుకు పిలవలేదు" అని చెప్పి చాలా మంది అంటుంటారు. ఇది ఎక్కువ రిలేటివ్స్ మధ్యలో జరుగుతూ ఉంటుంది. ఏదో ఫంక్షన్ అవుతుంది. ఒక పర్టిక్యులర్ పర్సన్ పిలవరు. కావాలనే పిలవరనమాట. వీళ్ళేం చెప్తారంటే వెంటనే ఫోను తీసి, "అబ్బా! చాలా పనులున్నాయిరా బాబు అసలా అందరిని పిలవలేకపోయాము. సారీరా. నెక్స్ట్ టైమ్ ఏదైనా అయితే ఖచ్చితంగా పిలుద్దాం. నెక్స్ట్ టైమ్ ఎప్పుడొస్తుందా ఫంక్షను? మళ్ళీ ఎప్పుడు నువ్వు పిలుస్తావు?" సో, ఇట్స్ ఎవిడెన్స్ ఆఫ్ అవాయిడింగ్ అనమాట. అంతకుమించి ఏమి కాదు. ఇట్స్ ఎ సైన్ ఆఫ్ అవాయిడింగ్ అనమాట. సో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా సంథింగ్ ఏదో పార్టీ గ్యాదర్ చేస్తున్నారో, లేకపోతే పార్టీ ఏదైనా ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద లెవెల్‌లో ఏర్పాటు చేస్తున్నారు. మనకి ఇన్విటేషన్ రాలేదంటే ఖచ్చితంగా అది అవాయిడెన్సే అనమాట. ఎందుకంటే అంతమందిని పిలిచినప్పుడు మన ఒక్కళ్ళని ఎలా మర్చిపోతారు? అట్లయితే ఎప్పుడు జరగదు కదా! సో, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. అంతే తప్పితే వాడు నన్ను పిలవలేడని చెప్పి ఓ బీపీ తెచ్చుకొని ఊగిపోవడం కన్నా ఓకే. వాడికిప్పుడు మన అవసరం లేదని చెప్పి మనకు అర్థమైంది కదా! ఓకే. మనం కూడా అట్లనే ఉందాం. వదిలేసేయి నేను చెప్పి ఉన్నామంటే మనకి మెంటల్ పీస్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. మన పని మనం చేసుకోగలుగుతాం అన్నమాట. సో, ఈ పాయింట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి అన్నమాట. ఎక్కువ మంది చాలా మంది సఫర్ అయ్యేది, ఎక్కువ మంది పెయిన్ ఫీల్ అయ్యేది ఇటువంటి విషయాల్లోనన్నమాట. వాడు నన్ను పిలవలేదు. అంతమందిని పిలిచాడు నన్ను పిలవలేదు. వదిలేసేయండి. ఎందుకొచ్చింది? హ్యాపీగా ఉండండన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అవాయిడింగ్ పర్సనల్ టాపిక్స్. మీతో చాలా విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు అంతవరకు కూడా. చాలా పర్సనల్‌గా, చాలా డీప్‌గా షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ జీవితంలో ప్రతి మూమెంట్‌లో ఏం జరిగిందో మీకు తెలుసు, అంతవరకు తెలుసు. బట్ సడెన్‌గా గ్రాడ్యుయల్‌గా టైం వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే, ఈ విషయాలు మీతో డిస్కస్ చేయడం మానేస్తారనమాట. ఎందుకంటే దే డోంట్ ఫీల్ దట్ యూ ఆర్ ఇంపార్టెంట్. ఇవన్నీ మీకు చెప్పినా సరే యూజ్ లేదు అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారనమాట ఈ విధంగా. సో, ఎప్పుడైతే ఈ విధంగా ఫీల్ అవుతుంటారో వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఇవన్నీ వీడితో చెప్పి కూడా వేస్ట్‌రా, వాడేం చేయలేడు. వద్దులే అయినా ఇవన్నీ ఇప్పుడు వాడికెందుకు చెప్పడం మన విషయాలని అని చెప్పి నెమ్మదిగా అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటారనమాట. ఈ విధంగా అవాయిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా ఏమవుతుంది, మనకు పర్సనల్ విషయాలన్నీ కూడా అవతల పక్క వ్యక్తితో షేర్ చేసుకోవడం మానేస్తారు. ఆ తర్వాత ఇంక మొత్తానికే మానేస్తారనమాట. ఇంకెప్పుడైనా ఫోన్ చేసినా హలో అంటే హలో, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. ఆ విధంగా కమ్యూనికేషన్ అనేది నెమ్మదిగా లెవెల్ అనేది డ్రాప్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇట్స్ క్లియర్ ఎవిడెన్స్ ఆఫ్ అవాయిడింగ్ అనమాట. అండ్ లాస్ట్‌దొచ్చేసి సీకింగ్ అదర్స్. ఇది చాలా చాలా పెయిన్‌ఫుల్ మూమెంట్ చాలా మందికి. అంతవరకు ఆ వ్యక్తితో ఉంటారు. ఏం కావాలన్నా సరే ఆ వ్యక్తిని అడుగుతుంటారు. ఏ అవసరం వచ్చినా సరే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తుంటారు. ఏం చెప్పాలనుకున్నా ఆ వ్యక్తికే చెప్తారు. ఎప్పుడైనా సరే అవసరమైతే ఆ వ్యక్తికే ఫోన్ చేస్తారు. ప్రతి మూమెంట్ అంటే అతను ఉండాలి.
కానీ సడెన్‌గా ఏమవుతుందంటే గ్రాడ్యుయల్‌గా ఏం జరుగుతుందంటే, ఆ వ్యక్తితోటి అసలు మొత్తం కమ్యూనికేషనే మానేసి వేరొక వ్యక్తిని ఆశ్రయిస్తారనమాట. ఎక్కువ మంది రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఎక్కువ ఈ విషయంలో చాలా పెయిన్ ఫీల్ అవుతుంటారనమాట. అంటే ఇప్పుడు నా వాల్యూ తగ్గిపోయిందా? నీ జీవితంలో నా ఇంపార్టెన్స్ తగ్గిపోయిందా? నాకింక నువ్వు ఇవ్వవా? అంతేనా ఇంక అయిపోయిందా? అంతా అయిపోయినట్టే నేను అనుకుంటా. యెస్, అంతా అయిపోయిందని అనుకోమనమాట. అంతకుమించి ఏం కాదు. అనవసరంగా దీన్ని ల్యాగ్ చేసుకొని తర్వాత ఏంటి, ఇంక నాకివ్వు అని చెప్పి మనం బెగ్ చేసి అవతల పక్క వ్యక్తి దగ్గర నుంచి మనం ఇంపార్టెన్స్ తెచ్చుకుంటున్నాం, అటెన్షన్ తెచ్చుకుంటున్నామంటే అంతకన్నా ఇంక లేదు. మనంతట మనం తగ్గిపోవడం అంటారన్నమాట దాన్ని. అంతకు మించి మనం తగ్గిపోకూడదన్నమాట ఎప్పుడు కూడా. అంత స్టేజ్‌కి ఎప్పుడు వెళ్ళొద్దు. ఈ విధంగా మీ దగ్గర కాకుండా వేరే వ్యక్తి దగ్గరికి వెళ్తున్నారు. అంతవరకు మీకిచ్చిన ఇంపార్టెన్స్ మీకివ్వడం లేదు. వేరే వ్యక్తి మీకన్నా ఎక్కువ కనబడుతున్నారంటే మీరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ చేయడం స్టార్ట్ చేయాలి అట్లాంటి వాళ్ళని. సో, ఈ 10 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ అవాయిడ్ ఎలా చేస్తారు? ఒక పర్టిక్యులర్ పర్సన్ లైఫ్‌లో మన ఇంపార్టెన్స్ అనేది ఎలా తగ్గిపోతుందనేది ఈ 10 పాయింట్స్ నేనైతే చెప్పడానికి ట్రై చేశానన్నమాట. సో, ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక పర్టిక్యులర్ వ్యక్తి జీవితంలో మనకు ఇంపార్టెన్స్ తగ్గిపోతుందన్నప్పుడు ఖచ్చితంగా వేరొక వ్యక్తి జీవితంలో మన ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుందన్నమాట. ఇదొక గ్రాడ్యుయల్ ప్రాసెస్ ఎప్పుడు కూడా. జీవితంలో ఒక ఫేజ్ మాత్రమే అది. ఆ ఫేజ్‌లో అట్లా జరుగుతుంటుంది. నెక్స్ట్ ఫేజ్‌కి మనం కూడా వెళ్ళిపోవాలి ఎప్పుడు కూడా. అంతే తప్పితే దాన్నే పట్టుకొని వేలాడుతూ నువ్వు నాకెందుకు చేయలేదు, నన్నెందుకు పిలవలేదు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అని చెప్పి కూర్చోవడం వల్ల దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. పైపెచ్చు మనకే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. నిద్ర సరిగ్గా పట్టదు. సరిగ్గా తినం. ఏం చేయమనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మనమే డిపెండ్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి, వాళ్ళ గురించి ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని అయితే తీసుకోవడానికి ఎప్పుడు ట్రై చేయండి అనమాట. సో, ఇటువంటి వాటిలో ఎక్కువ సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దు ఎప్పుడు కూడా. సో, మీకంటూ ఒక జీవితం ఉంది. మీకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి. మీకంటూ కొన్ని యాంబిషన్స్ ఉన్నాయి. మీరు సాధించాల్సినవి కూడా జీవితంలో చాలా ఉన్నాయి. ఎప్పుడు వాటిని గుర్తుపెట్టుకోండి. వాటిని అచీవ్ చేయడానికి అయితే ట్రై చేయండి అనమాట. వన్స్ మీరు సక్సెస్ సాధించారా, మీరేంటో నిరూపించుకున్నారా, మీరేంటో ప్రపంచానికి తెలిసిందా మీ విజయం ద్వారా, అందరూ మీ వెనకాల పడతారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో, మీరేం చేయాలనుకుంటున్నారో ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయండి. రిమైనింగ్ రెస్ట్ అంతా ఏముందో అవన్నీ కూడా తర్వాత మీ వెంటే వస్తాయి. సో, ఈ కాన్సెప్ట్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ థాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.